హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సప్తర్షి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయము స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటున్నాము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుదాము. ఆధ్యాత్మికత అంటే ఆర్ స్పిరిచువాలిటీ అంటే విచక్షణ జ్ఞానమే. ఇది తెలియక చాలామంది దీనిని పక్కన పెడుతున్నారు అన్నమాట. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది మన జీవితాలలో 100% జరుగుతూనే ఉంది, కానీ దానిని మనం గమనించటం లేదంతే. కానీ మనం దానిని తెలుసుకొని అవగాహనతో నిర్వహిస్తే కనుక మనం ఎంతో లాభాన్ని మరియు మనశ్శాంతిని పొందగలం. ఏ సంఘటన అయినా మన జీవితంలో ఎందుకు జరుగుతుందండి? నేను చేసే పని పట్ల నేను సరైన అవగాహన కలిగి ఉన్నానా లేక అజ్ఞానంతో ఉన్నానా అని ఎంతమందికి అర్థమవుతుందండి? మనం కొన్ని పనులు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు స్పృహను కోల్పోయి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ స్పృహ అంటే అర్థం ఎరుక అని. దానివలన మనం కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవటమే కాకుండా ఎదుటి వారికి కూడా మనం సమస్యలను సృష్టిస్తూ ఉంటాం. ఎరుక అంటే మన ఒంటి మీద స్పృహతో వ్యవహరించటమే. మనిషి మొట్టమొదట పెద్ద పెద్ద సాధనల ద్వారా కాకుండా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సాధన మొదలుపెట్టినప్పుడు మనలో ఆధ్యాత్మికత పట్ల కొంత అవగాహన ఏర్పడుతుంది. నేను అంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనే కదండి మనం అనుకుంటాం. నేను నేను అని అంటాం. నేను అంటే ఏంటి? శరీరమే కదా. మరి ఆ శరీరంలో మనసు ఉంది కదా, మరి బుద్ధితో మనం వ్యవహరించాలి కదా. మరి ఆత్మ ఆత్మ అంటుంటాము. ఆత్మశాంతి, చనిపోయిన తర్వాత ఎవరన్నా వ్యక్తులు ఆత్మశాంతి ఆత్మశాంతి అని అంటూ ఉంటాం కదా. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. కొంచెం సేపు మనం మౌనం వహిద్దాము అని అంటుంటాం కదా. అదే కదా ఆత్మ. శరీరంలోంచి పోయేది, మరణించిన తర్వాత శరీరంలోంచి పోయేది ఏంటండి? ఆత్మే కదా. అలాగే పరమాత్మ. మనకి ఏది కష్టం వచ్చినా, ఓ దేవుడా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేను అనుకున్న పనులు సక్రంగా జరిగేటట్టు చూడు అని మాట్లాడుతుంటాం కదా. మరి అదే కదా పరమాత్మ అంటే. అంటే నేను అంటే ఈ శరీరము మనసుతో పనిచేస్తుంది, బుద్ధితో పనిచేస్తుంది, ఆత్మతో పనిచేస్తుంది, పరమాత్మ సహాయాన్ని కోరుకుంటుందనే కదా. మరి అలాంటి శరీరాన్ని సవ్యంగా నిర్వహించాలని అంటే దానికోసం కొంత శ్రద్ధ మనము వహించక తప్పదు. అలాగే ఈ శరీరాన్ని కాస్తంత ఆరోగ్యంగా ఉంచాలని అంటే మనం ఏం చేయాలి? యోగాన్ని ఆశ్రయిస్తాం కదా. యోగాసనాలు అంటుంటాం, చూసావా? అదే మాట. యోగాసనాలు అంటే ఈ శరీరానికి యోగాసనాలు. శరీరానికి యోగాసనాలు అని అంటే అందరూ పెద్ద పెద్ద ఆసనాలు చేయలేకపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఈ శరీరాన్ని సరి చేసుకోవచ్చు. శరీరం కోసం ప్రాణాయామం చేయటం అంటే చిన్న చిన్న ప్రాణాయామ క్రియలు ఉంటాయి కదండి, వాటిని నిర్వహించటం అన్నమాట. అప్పుడు మన శ్వాసక్రియ మీద మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మికత అంటే మనకు కాదు అని ఫిక్స్ అయిపోతారు చాలామంది. అలా కాకుండా ఆధ్యాత్మికత అనేది అందరి కోసము అని తెలుసుకోవటం కోసం. ఆధ్యాత్మికతని నిర్వహించటం అని అంటే శరీరాన్ని సవ్యంగా ఉంచుకోవటము. ఇదంతా ఆధ్యాత్మికతలోకే వస్తుంది. మీరు కాదనుకుంటున్నారు, ఆధ్యాత్మికత వేరు అనుకుంటున్నారు, మనకెందుకు అనుకుంటున్నారు. అది కాదండి. ఆధ్యాత్మికత అంటే శరీరాన్ని సవ్యంగా ఉంచుకోవటము, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటము, బుద్ధిని సక్రమంగా నిర్వహించటము,
అలాగే ఆత్మశక్తిని పెంచుకోవటము, అలాగే పరమాత్మ అన్నవాడు ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకోవటము. ఇదే స్పిరిచువాలిటీ, ఎంతకన్నా ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం అన్నమాట. మరి మనకు కాదు అనుకుంటే మనం ఇవన్నీ మిస్ అయిపోతాం కదా, అంటే మనకు దక్కకుండా పోతాయి కదా. మరి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామండి? అన్నిటినీ తెలుసుకోవటానికి, నిర్వహించడానికి వచ్చినప్పుడు ఇంత గొప్ప విషయము ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవితమే స్పిరిచువాలిటీ మీద ఆధారపడి ఉందన్నమాట. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ నిర్వహించి దాని నుంచి లాభాలు పొందాల్సిన అవసరం ఉంది మాట. అలాగే శరీరము, ఫస్ట్ శరీరం గురించి తెలుసుకుందాము. ఈ శరీరాన్ని మనం సక్రమంగా నిర్వహించాలి అని అంటే, ఆరోగ్యాన్ని నిర్వహించాలంటే చిన్న చిన్న ప్రాణాయామాలు, పెద్దవి చెయ్యలేకపోయినా చిన్న వాటిని చేస్తూ మన శ్వాసని, అంటే మన శ్వాసక్రియే కదండి మన ఈ శరీరాన్ని ఫస్ట్ జీవంతో ఉంచుతుంది. మరి దాన్ని ఫస్ట్ సరి చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చిన్న ప్రాణాయామాలు చేసినప్పుడు ఏమైందంటే మనం శ్వాసక్రియ మీద మనకు మంచి అవగాహన ఏర్పడుతుంది. నెక్స్ట్ మనసు బుద్ధి సరి చేసుకోవటానికి చక్కటి పుస్తకాలను చదవటము, లేదా మంచి జ్ఞానాన్ని ఇచ్చే మాటలు వినటము, ఇలా చేయటం వలన మనలో మానసిక వికాసము, బుద్ధి వికాసము జరుగుతుందన్నమాట. మంచి విషయాలు వినటం, చూడటం, చదవటం వలన మనలో మంచి మానసిక వికాసము జరుగుతుంది అన్నమాట. ఇంకా 4, ఆత్మకు కావాల్సింది ఏంటండి? ప్రశాంతత. మనకు ప్రశాంతత ఎక్కడ దొరుకుద్ది? ఏదైనా చక్కటి పరిసరాలకి వెళ్ళినప్పుడు, పచ్చటి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు, వనాలు, నదులు, ప్రకృతి దృశ్యాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఎంత మనశ్శాంతిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో అని అంటుంటాం అన్నమాట. అంటే ఎందుకు మనం ఆ మాట మాట్లాడుతున్నాము అని అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి లోపల నుంచి ఏదో ఆహ్లాదంగా, ఈ బయట ఉన్న ఆహ్లాదాన్ని లోపల ఉన్నది అనుభవిస్తుందన్నమాట. అప్పుడు ఆ ప్రశాంతత మనకు కలుగుతుందన్నమాట, అనుభూతి కలుగుతుంది. అయితే ఈ ప్రశాంతత మనము చుట్టూ ఉన్న చక్కటి దృశ్యాల వలనే కాకుండా కళ్ళు మూసుకుని కూర్చుని మన నుంచి మనం కూడా పొందగలము. దాన్నే ధ్యానము అంటాము, మెడిటేషను అంటాం అన్నమాట. మనము ఎప్పుడూ కూడా చక్కటి నేచర్తో, అంటే ప్రకృతితో ఉన్న ప్రాంతాలకి ప్రతిరోజు వెళ్ళలేం కదండి. ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం మనం వాటిని ఆస్వాదిస్తాము. కానీ రోజు అలాంటి ప్రశాంతతని, మనశ్శాంతిని, అనుభూతిని మనము అనుభవించాలి అని అంటే ఒక్కటే మార్గం. అంటే రోజు మనము 24 గంటలు, అంటే ఎక్కువగా మనం నిద్రించే సమయం తప్ప మేల్కొని ఉన్న సమయం మొత్తం కూడా కళ్ళు తెరిచి ఆ విషయాలు ఈ విషయాలు చూస్తూ ఏవేవో మాట్లాడుతూ అలసిపోతూ ఉంటాం కదా. అలాగే మనశ్శాంతి పొందాలన్నా, ఆ ప్రశాంతతని రుచి చూడాలన్నా మనం కొంచెం సేపు కళ్ళు మూసుకొని ధ్యానించటం మాట. అంటే ధ్యానించటం అంటే ఎవరిని ధ్యానించాలి? మీ ఆత్మనే, మిమ్మల్నే మీరు ధ్యానించాలి మాట. అంటే మన దగ్గరికి మనం, అంటే మన దగ్గరికి అని అంటే మన లోపలికి, మన ప్రశాంతమైన స్థితిని పొందడానికి కావలసిన స్థానం దగ్గరికి వెళ్ళాలన్నమాట. అదే మన అంతరాత్మ. కొంచెం సేపు ధ్యాస మన మీద పెట్టామనుకోండి, మన ఆత్మ మీద, అప్పుడు మనము ఆ ప్రశాంతతని, మనశ్శాంతిని మనం తప్పక పొందుతాం అన్నమాట. దాన్నే ధ్యానము అంటాము. ధ్యానం ద్వారా దొరుకుతుందన్నమాట అది. ఇది ధ్యానం చేసే వాళ్ళకే కాకుండా ధ్యానం చెయ్యని వాళ్ళకి ఎక్కువ మందికి, అంటే ధ్యానము అని అంటే కేవలం ధ్యానమనే కాదు, అసలు ఆధ్యాత్మిక మార్గము అంటే ఎలా ఉంటుంది అన్నది కొంచెమైనా అవగాహన రావటానికి ఈ విషయం మీ ముందుకు తీసుకుని రావటం జరిగిందన్నమాట. అయితే ధ్యానం ద్వారా దొరుకుతుందన్నమాట ఈ ప్రశాంతత. మనకి కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఫోకస్ మన మీద పెట్టినప్పుడు మనకు కొంచెం అర్థం అవుతూ ఉంటుందన్నమాట ప్రశాంతత అంటే ఏంటి అన్నది. అయితే రోజు 1 గంట సేపు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మనలో మనం ఉన్నామనుకోండి, అదే ధ్యానము. దీనివలన మనం జీవిత ప్రయాణంలో ఎంతో లాభాన్ని,
మన జీవితం ఉంది కదా, ఈ ప్రయాణం ఒక్కరోజుదా 2 రోజులండి, 100 ఏళ్ల ప్రయాణం ఇది. మరి ఈ జీవిత ప్రయాణంలో మనం ఎంతో లాభాన్ని పొందుతాం అన్నమాట. అంతేకాకుండా ఎన్నో మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రశాంతతే అసలైన మందు మనకి. అందుకని మనం ఎన్నో మానసికమైన సమస్యలు ఉంటాయి మనకి. ఆ ప్రశాంతత లేక మన లోపల ఒక గందరగోళము, ఏదో ఒత్తిడి, అలజడి ఇవన్నీ మనని ఆవరించి ఉంటాయి అన్నమాట. అలా మనం రోజు 1 గంట సేపు ఈ ధ్యానాన్ని గనక అలవాటు చేసుకుని, అంటే ఫస్ట్ ముందు చిన్న చిన్న ప్రాణాయామాలు చేసి మన శ్వాసని కొద్దిగా నిలకడని పొందిన తర్వాత నెమ్మదిగా మనం ధ్యాన మార్గంలోకి వెళ్ళామనుకోండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ శారీరక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు, మానసిక రుగ్మతలను కూడా పోగొట్టుకోవచ్చు. అంటే మనకి ఇంత మేలు చేసే విషయాలన్నీ కూడా ఆధ్యాత్మికతలోనే ఉన్నాయి. శారీరకమైన స్థితి, ఈ శరీరం గురించి తెలుసుకునేది ఈ భూమి మీద 1% ఉంది. మిగతాది 99% అంతా ఆధ్యాత్మికతే మన జీవితాన్ని నిర్వహిస్తుందన్నమాట. అలా మనం మన జీవితాన్ని చాలా సుఖమయము మరియు సంతోషమయం చేసుకోవచ్చు. మరి ఇంత మంచిని చేసే ప్రక్రియలు మన చుట్టూ ఉన్న, మనకు అందుబాటులో ఉన్న మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఇది అంతా మన మంచికే. ఎప్పుడైతే మనం ఈ అవగాహనను కలిగి మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు పరమాత్మ మనకు తోడుగా నీడగా ఉంటాడు. ఆధ్యాత్మికత అంటే ఇదే. ఆధ్యాత్మిక మార్గమే అసలైన జీవన మార్గం. మనం తెలియని వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా కఠినమైనది అనుకుంటారు. అంటే స్పిరిచువాలిటీ అనే మార్గమే అసలైన జీవన మార్గం. మనకు అది తెలియక ఎంతో కోల్పోతున్నాం అన్నమాట. అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం అన్నమాట. పిల్లలకి, పెద్దలకి వయసుతో అసలు సంబంధమే లేదు. ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత కావాలి కదండి. మన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసే పనిలో, నిర్వహించే జీవితంలో ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎదగాలి, ఎదుగుదల కావాలి, నేను సక్సెస్ఫుల్గా నా జీవితాన్ని గడపాలి అని ఎవరు అనుకోరండి? ప్రతి ఒక్కరికి అవసరమైంది. పిల్లలు స్కూల్లో పాఠాలు అర్థం కావాలి అనుకోరా? వాళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని అనుకోరా? మరి ఇవన్నీ కూడా నిర్వహించడానికి కావాల్సింది ఏంటి? మనసు, బుద్ధి. మరి ఈ మనసు, బుద్ధి ఎంత బాగా ముందుకి, అంటే ఎంత బాగా పనులను నిర్వహించాలంటే వాళ్ళకి ఆత్మశక్తి కావాల్సిందే. మరి ఆత్మకి శక్తి కావాలంటే కొంచెం సేపు కళ్ళు మూసుకుని ధ్యానమన్న మార్గాన్ని అనుసరించాల్సిందే. ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని అనుసరించి మనము విచక్షణ జ్ఞానాన్ని, ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని ఆచరిస్తామో మనకు విచక్షణ జ్ఞానం అనేది మనలో చాలా బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది మనకి చాలా బాగా తొందరగా తెలిసిపోతుందన్నమాట. అది ఎవరో వచ్చి మనని హెచ్చరించాల్సిన అవసరం లేకుండా మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకొని సరి అయిన మార్గములోకి ప్రవేశిస్తమే కాకుండా అప్పుడు ఏమవుద్ది అంటే ఈ సరైన మార్గంలో ప్రవేశించినప్పుడు పరమాత్మ మనకు తోడుగా నీడగా ఉంటాడనమాట. అంటే మనం ఏమీ చేయకుండా, మన యొక్క ప్రవర్తనలు సరిగా లేకుండా ఓ భగవంతుడా నన్ను కాపాడు అని అంటే భగవంతుడు మన మీదేమి దృష్టి సారించడండి. ముందు నీ జ్ఞానాన్ని పెంచుకో, నువ్వు ముందు సక్రమమైన మార్గంలోకి రా, అప్పుడు చూద్దాము, అప్పుడు నేను నీకు సహాయకుడిగా వస్తాను, సహాయం చేస్తాను అంటాడనమాట. ఈ విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే మనకి ఎక్కువగా తెలుసుకోవటం అనేది జరుగుద్దన్నమాట. అసలైన జీవన మార్గం అందరూ తప్పనిసరిగా అనుసరించవలసిన మార్గం ఈ ఆధ్యాత్మిక మార్గమే. ఆధ్యాత్మిక మార్గమే అసలైన జీవన మార్గం, అందరూ తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గం అన్నమాట ఇది. అంటే స్పిరిచువాలిటీ గురించి ఏమీ తెలియని కొంతమంది కోసము, ఇంకొకటి అంటే చాలామంది అపోహలు ఉంటారు ఆధ్యాత్మికత గురించి, చెప్పినా వినరండి. మాకు అప్పుడే టైం రాలేదులే అని అంటూ ఉంటారన్నమాట. ఈ పిచ్చి మాటలు కొంచెం ఆపి అసలు అదంటే ఏంటి, ఎందుకు దాన్ని అనుసరించాలి, దానివల్ల నాకొచ్చే లాభం ఏంటి,
అన్నది ఒక్క క్వశ్చన్ చేసుకుంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ విషయాలన్నీ తెలుసుకుని దీన్ని నిర్వహిస్తే కనుక మీకు వచ్చే లాభం ఏంటో అప్పుడు మీరు స్వయంగా పొందుతారన్నమాట. అందరికీ నమస్కారము. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇది విన్నవారు ఆల్రెడీ ధ్యానం చేస్తూ ఉండొచ్చు, కానీ తెలియని వారికి, ఇంకా ఎంతోమందికి తెలియని వారికి ఇది ఈ 4 మంచి మాటలు మీరు ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి. మీరు ఇని ఊరుకోవటం కాదు, మంచి విషయాల్ని మనము ఇంకొకరికి షేర్ చేయాలి ఎప్పుడూ కూడా. అప్పుడు మనకు కూడా దాని యొక్క ఫలితం పొందటం జరుగుతుందన్నమాట. మనం కూడా దాని యొక్క ఫలితాన్ని పొందుతాము. మనం ఒక మంచి విషయాన్ని ఎప్పుడైతే 10 మందికి చెప్పామో, ఆ 10 మందిలో ఎంతో కొంత అవగాహన ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క ఉన్నతి మన ఉన్నతికి మంచి ఇంకా ప్లస్ అవుతుంటుంది అన్నమాట. మన ఉన్నతి కూడా ఇంకా ముందుకి జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని దయచేసి ఈ వీడియోని చూసిన వాళ్ళు ధ్యానులైనా సరే, కానివారైనా సరే, ఇంకొకరికి షేర్ చేయండి. అందరికీ నమస్కారము.